యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత వస్త్రాల షోరూంలపై తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను మరమగ్గాలపై డూప్లికేట్ గా తయారు చేసి అమ్ముతున్న 12 షాపుల్లో తనిఖీలు చేశారు. పలు షాపుల్లో డూప్లికేట్ చీరలను గుర్తించే షాపులకు నోటీసులు జారీ చేశారు. నకిలీ చీరలు తయారు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో చేనేత వస్త్రాల షోరూంలపై తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను మరమగ్గాలపై డూప్లికేట్ గా తయారు చేసి అమ్ముతున్న 12 షాపుల్లో తనిఖీలు చేశారు. పలు షాపుల్లో డూప్లికేట్ చీరలను గుర్తించి షాపులకు నోటీసులు జారీ చేశారు. నకిలీ చీరలు తయారు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు అధికారులు. తనిఖీలపై మరిన్ని వివరాలు విజిలెన్స్ ఆఫీసర్ వెంకటేశం గారిని అడిగి తెలుసుకుందాం. వెంకటేశం గారు, మీ తనిఖీలో ఏం గుర్తించారు? చెప్పండి వెంకటేశం గారు, మీ తనిఖీలో ఎన్ని షాపులు గుర్తించారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పోచంపల్లి టౌన్ లో సుమారు ఒక 12 షాపులలో మేము తనిఖీలు నిర్వహించాము. ఓకే. ఆ 12 షాపులలో కూడా వీళ్ళు ఒరిజినల్ పోచంపల్లి ఇక్కత్ చీరల డిజైన్లని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల మీద తయారు చేసిన వాటిని తీసుకొచ్చి లోకల్ అమ్ముతున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేశాము. సీజ్ చేయటమే కాకుండా చేనేత పరిరక్షణ చట్టము 1985 పార్లమెంట్ చట్ట ప్రకారంగా సెక్షన్ 6 ప్రకారంగా నోటీస్ ఇచ్చాను వాళ్ళందరికీ. ఓకే. నోటీసుకు సమాధానం వచ్చిన తర్వాత తగు చర్యలు చట్టపరంగా తీసుకుంటాం. సో తనిఖీల సమయంలో స్టాక్ మాయం చేసే ప్రయత్నం కూడా చేశారని చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఒకవైపు మా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ తప్పుడు చీరలు లేకుంటే నకిలీ చీరలు బ్యాగులలో బయటకు తరలించడం కూడా చూశాము. దీన్ని బట్టి వాళ్ళు షాపులలో అమ్ముతున్నారు అనేటువంటిది నిర్ధారణ అయ్యింది. ఓకే. మీకు ఎప్పుడు వచ్చిందండి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి? మాకు గత 2 వీక్స్ బ్యాక్ సాక్షి పేపర్లో, తర్వాత జ్యోతి పేపర్లో న్యూస్ ప్రచురితమైంది. ఆ తర్వాత లోకల్లో ఉన్నటువంటి ట్రేడర్స్ అసోసియేషన్ నుంచి కూడా మాకు విన్నపాలు వచ్చినాయి. దానికి అనుగుణంగా మేము ఈరోజు తనిఖీ నిర్వహించాం. సో కొనుగోలు చేసే కస్టమర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అండి? నేను కస్టమర్ లోకాన్ని వేడుకునేది ఏంటంటే, నిజమైన చేనేత వస్త్రాలను ప్రమోట్ చేయండి, మీరే మాకు దేవుళ్ళు. మరి దానికి నిజమైన దాన్ని గుర్తుపట్టడానికి దానికి హ్యాండ్లూమ్ మార్కు లోగో ఉంటుంది, సిల్క్ అయితే సిల్క్ మార్కు లోగో ఉంటుంది, ఇంకా స్పెషల్ ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ లోగో ఉంటుంది. ఈ లోగోలు పెట్టి అమ్మేటువంటి వస్త్రాలు నిజమైన వస్త్రాలుగా భావించాలి. మేము తయారీదారులని అందరినీ కూడా చెప్తున్నాము, ఈ లోగోలు ట్యాగ్ చేసి అమ్మండి ఒరిజినల్ అయినట్టయితే. లేనట్టయితే క్వాలిటీ పరంగా ధర రూపంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మన కస్టమర్ లోకానికి తెలియదు. అయితే వెంకటేశం గారు, ఒకటి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్నో షాప్స్ కి హోల్సేల్ గా కూడా చీరలు వెళ్ళుంటాయి, మరి వాటిని ఎలా కంట్రోల్ చేయగలరు? మేము దఫాల వారీగా హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో కూడా మేము దాడులు నిర్వహిస్తున్నాము. క్రమంగా కొద్ది రోజుల్లో మార్పు వస్తుంది, అవగాహన వస్తుంది అని అనుకుంటాము. మేము ఇంకా రానున్న రోజులలో అవగాహన సదస్సులు పెట్టి కస్టమర్లకి, వ్యాపారస్తులకి, తయారీదారులకి అందరికి కూడా అవగాహన పెట్టాలని చెప్పేసి శిక్షణ తరగతి పెట్టాలని కూడా ఆలోచిస్తున్నాం.